హలో గైస్, మొన్న పిక్సెల్ రిపేర్ కోసం నోయిడా అయితే పంపించా కదా. సో అది ఈరోజు వెళ్ళింది. సో వాళ్ళు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఏమేమి రిపేర్స్ ఉన్నాయో పెట్టారు. అందులో స్క్రీన్ క్రాక్డ్ అండ్ అవుట్ సైడ్ ఫ్రేమ్ డ్యామేజ్ అయితే ఇచ్చారు. సో దాని రిపేర్ కాస్ట్ వచ్చేసి 9500 అయింది. అందులో జిఎస్టీ మాత్రమే 1500 ఉంది. మొన్న ఎస్టిమేషన్ అప్పుడు 7000 చూపించారు. ఇంకేం చేస్తాం, మూసుకొని పేమెంట్ కంప్లీట్ చేయడం తప్పితే. సో దానికోసం అయితే ఒక క్యూఆర్ పెట్టారు. ఆ క్యూఆర్కి పేమెంట్ చేసి కంప్లీట్ చేసా. అది చేయంగానే మన రిపేర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. వితిన్ 3 to 4 డేస్లో మనకైతే వచ్చేసిద్ది. సో అది వచ్చిందని కాల్ చేయగానే కాలేజ్ నుంచి మధ్యలో వచ్చేసి ఆ పార్సల్ అయితే తీసేసుకున్నా. ఇంకా ఆ పార్సల్ని ఓపెన్ చేస్తే ఆ కవర్ లోపల మనకి ఆ బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ని ఇంకా ఓపెన్ చేస్తే లోపల మనకి ఒక పేపర్, దాంట్లో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చాడు. దాని కిందే ఒక బబుల్ వ్రాప్, దాంట్లో మన ఫోన్ ఉంది. దీన్ని అన్వ్రాప్ చేయగానే లోపల మనకు ఒక పేపర్లో అయితే మన ఫోన్ ఇచ్చేసాడు. మొత్తం ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్. ఇంకా ఆ పేపర్ కూడా ఓపెన్ చేస్తే మన కొత్త ఫోన్ అయితే వచ్చేసింది. చాలా కొత్తగా ఉంది, చిన్న స్క్రాచ్ కూడా లేదు. సో ఈ ఫోన్కి 9500 పెట్టడం వర్తే అంటారా? కామెంట్ చేయండి.